అందరికీ నమస్తే. నేను మీ రాంబాబు. ఈరోజు మనం విజయవాడ నగరంలో ఉన్నాం. అంటే ఈరోజు సూర్యాపేట నుండి విజయవాడకు రావడానికి గల కారణం ఏంటంటే 1996-97లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామానికి చెందినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అప్పుడు 10వ తరగతి చదువుకున్నటువంటి దాదాపు 55 మంది విద్యార్థులం 10వ తరగతి చదువుకున్నాం. ఆ తర్వాత దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. రకరకాల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వృత్తిరీత్యా ఎటువైపు బతుకుదెరువు కోసం అటు వెళ్ళిపోయిన వాళ్ళు. ఈ క్రమంలో ఒక 5 సంవత్సరాల క్రితం మేము గెట్ టుగెదర్ అవ్వడం జరిగింది. తర్వాత మొన్న రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ మళ్ళీ సెకండ్ గెట్ టుగెదర్ కావడం జరిగింది. ఈ గెట్ టుగెదర్ సంబంధించి పశ్చా నరేందర్ రెడ్డి అని మా క్లాస్మేటు, మా ఊరికి సంబంధించిన వ్యక్తి, ఒకప్పుడు చాలా వ్యవసాయం కలిగినటువంటి కుటుంబం, గ్రామంలో ఉండేవాళ్ళు. వాళ్ళు కుటుంబం మొత్తం కూడా బతుకు తెరువు రీత్యా దాదాపు 25 సంవత్సరాల క్రితము మా 10th అయిపోగానే ఒక 5-6 సంవత్సరాలకు వాళ్ళు విజయవాడ నగరానికి వలస రావడం జరిగింది. అయితే ఎందుకు మరి నరేందర్ రెడ్డి 2 సార్లు కూడా మనకు రావట్లేదు అని మేము ఎంక్వైరీ చేస్తే, మా మిత్రుడు నరేందర్ రెడ్డి బస్సు ప్రమాదంలో స్పైనల్ కార్డ్ దెబ్బతిని మంచానికే పరిమితమైండు, ఎటు కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు. చాలా యాక్టివ్ ఉండేటోడు. మేము చదువుకునేటప్పుడు చాలా యాక్టివ్గా ఆడుతూ పాడుతూ అన్ని ఆటలలో హుషారుగా ఉండే నరేందర్ రెడ్డి ఈరోజు మంచానికే పరిమితమైనటువంటి వార్త మాకు చాలా బాధను కలిగించింది. తక్షణమే మేము విజయవాడ వెళ్ళి పరామర్శించాలని ఆ రోజు గెట్ టుగెదర్ రోజు అందరితో వీడియో కాల్ మాట్లాడించిన మిత్రులందరితోటి. వీడియోలు చూసినటువంటి మా మిత్రులందరూ కూడా ఆ రోజు 10వ తరగతి చదివే రోజు నరేందర్ రెడ్డికి వీడియోలో ఉన్న నరేందర్ రెడ్డి చూసి చాలా బాధపడ్డారు. ఖచ్చితంగా మనం సరే మా జీవితాంతం మనం భరోసాని ఇవ్వకపోయినా కానీ మన వంతుగా కొంత సరే సహాయం చేయాలి ఆ కుటుంబానికి అనే ఉద్దేశంతో కొంత ఒక ₹1,00,000 వరకు మా మిత్రులందరూ కూడా పోగు చేశారు. అందరూ చిరు ఉద్యోగులు, చిన్న చిన్న పనులు చేసుకొని ఉండేవాళ్ళు. దాంట్లో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసే రామాచారి అని మా క్లాస్మేట్ వాడు ₹50,000 ఇచ్చిండు. బాల లక్ష్మీనారాయణ అని చెప్పి ₹10,000 ఇచ్చిండు. మిగతా తలా 2,000, 3,000, ₹1,000 అట్లా వేసి ₹1,00,000 కలెక్ట్ చేసి, అది పెద్దగా ఆసరా అనుకోము, పెద్ద కుటుంబం మొత్తం కూడా కానీ ఏదో మాకు తోచిన సాయంగా ఇవ్వడానికి ఈరోజు మీ మిత్రులందరూ కూడా మమ్మల్ని ఒక 7 మిత్రుల్ని మా మిత్రులు అందరూ సహకరించిన మిత్రులందరూ కూడా మీరు పోయి వెళ్ళండి, మా తరపున మీరు నరేందర్ రెడ్డితో మాట్లాడండి, భరోసానివ్వండి, ధైర్యం చెప్పండి, ఏ అవసరం ఉన్నా ఏదున్నా కానీ 10th క్లాస్ బ్యాచ్ అండగా ఉంటుందనే మాట మా మాటగా మీరు ప్రతినిధులుగా వెళ్ళి చెప్పండి అంటే ఈరోజు మేము విజయవాడ దాకా రావడం జరిగింది. ఇప్పుడు మనము నరేందర్ రెడ్డి, మా క్లాస్మేట్ నరేందర్ రెడ్డితో ఉన్నాం. మనము పాపం చాలా యాక్టివ్గా ఉండే నరేందర్ రెడ్డి దాదాపు 20 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా మంచానికి పరిమితమైండు. ఈ వార్త మాకు చాలా ఆలస్యంగా తెలిసినప్పటికి కూడా మేము ఈరోజు వచ్చి పరామర్శం జరిగింది. మా మిత్రులందరూ కూడా మమ్మల్ని ప్రతినిధులు ఇక్కడికి పంపించారు. ఏం జరిగింది నరేందర్ రెడ్డి, ఏం జరిగింది అసలు నీకు? బస్సు యాక్సిడెంట్ అయ్యి స్పైనల్ కార్డ్ ఇంజరీ అయింది, నొప్పి దెబ్బతింది, మంచానికే పరిమితం అయ్యి ఉంటుంది. మరి ఎవరికి చెప్పుకోవాలనుకోలేదా నీకు 10th క్లాస్? మనకి ఫోన్లు ఇవన్నీ అప్పుడు లేవు, మనకు కలెక్ట్ లేదు ఎవరికి. ఇక్కడికి వచ్చినాం, ఇక అయిపోయింది, కలెక్షన్ అయిపోయింది. ఇక తర్వాత గెట్ టుగెదర్ పెట్టినాకనే నాకు కొద్దిగా తెలిసింది. అప్పుడు రామాచారే గ్రూప్లో యాడ్ చేసి నన్ను. తర్వాత ఇక మళ్ళీ మధ్యలో ఫోన్ పోయింది, ఇక కట్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి మళ్ళీ మొన్న నువ్వు ఫోన్ చేసింది గెట్ టుగెదర్ పెడుతున్నావు అని చెప్పావు, కాల్ చేసావు, మాట్లాడావు. ఫస్ట్ కూడా నువ్వే చేసినావు అయ్యాల. మళ్ళీ ఇవాళ కలిసారు మళ్ళీ గెట్ టుగెదర్. అంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇదే రోజు కలుసుకోవడం ఎట్లా అనిపిస్తుంది నీకు ఈరోజు? చాలా సంతోషంగా ఉంది. మొన్న వీడియో కాల్లో కూడా మాట్లాడారు అందరూ. వీడియో కాల్ చూసి మనుషులు చూసేది వేరు, వీడియో కాల్ మాట్లాడడం వేరు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావా ఈరోజు మేము వస్తామని? నేను చేయలే. వీళ్ళందరూ గుర్తుపెట్టినావా? అందరు అప్పుడు ఉన్నట్లే ఉన్నారా? నిన్ను చాలా మంది గుర్తుపట్టలే వీడియో కాల్ చూస్తే. అప్పుడు నువ్వు జుట్టు మంచిగా బలంగా ఉండేటువంటి ఆ వీడియో కాల్ చూసి నిన్ను గుర్తుపట్టలేదు చాలా మంది. అదే అప్పుడంతా కుర్రోళ్ళలాగా ఉండేవాళ్ళం, ఇప్పుడు వయసు పైబడి ముసలోళ్ళలాగా ఉంటాంగా. అది ఎట్లా మరి భవిష్యత్తు ఏమన్నా రికవరీ అవకాశం ఉన్నదా? రికవరీ ఏం లేదు, ఇంకా మనకి జీవితం వదిలేసి సంవత్సరం దాకా చూసాం, సంవత్సరం అయిపోయింది, ఇంకా దాన్ని వదిలేసాం. జీవితం మీద ఆశ అలా బతుకుతున్నాం అంటే అంటే ఇంకేమైనా మెరుగైన వైద్యం ఏం లేదు అసలు. దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు, ప్రపంచంలోనే లేదంట. అప్పుడు ఏ హాస్పిటల్లో చూపించి? గ్లోబల్ హాస్పిటల్. ఎంత ఖర్చు అయింది అప్పుడు? ఆ రోజుల్లో 1,50,000 మామూలు హాస్పిటల్ డాక్టర్ ఫీజు వరకు 1,50,000, మెడిసిన్స్, ఫిజియోథెరపీ ఇవన్నీ ఒక 5-6 లక్షల పైన అయినాయి అప్పుడు. అది పరిస్థితి.
నువ్వు అప్పుడు ఎవరికి అన్నారు మన సంబంధించిన కాంటాక్ట్స్ ఎవరు ఫ్రెండ్స్ ఎవరు మనకు తెలియదుగా. ఇప్పుడు కాంట్రాక్ట్స్ అంటే మనకు ఫోన్లు లేవు, ఏవి లేవు, అప్పుడు కనెక్ట్ మనకు తెలియదు కదా. అది మన ఊరోళ్ళకు నీకు మీలాంటి వాళ్ళకు ఎవరికో ఇద్దరికో ఒకరికో తెలిసి ఉంటుంది. ఇక అది అంతా మనకు ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు, ఇక ఎవరి లైఫ్ వాళ్ళు. అందరూ ఏదో ఒకటి చేయాలని తాపత్రయంలో ఉన్నారు. ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి, ఏదో ఒకటి చేయాలనే కదా. నేను అదే ప్రయత్నంలో వచ్చాను, ఇలాగ అయిపోయింది. సరే ఏదేమైనా ఇప్పుడు ఆలస్యంగా తెలిసినా మన మిత్రులందరూ స్పందించిర్రు. అది నరేందర్ రెడ్డికి మనం ఏదో విధంగా సాయం చేయాలి. సరే అది జీవితకాలంగా మనం తోడ్పడిన ఆర్థిక భరోసా ఇవ్వకపోయినా కానీ ఏదో చేతి ఖర్చుల మందం కొంచెం ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నీకు 1 లక్ష రూపాయలు పంపించిర్రు. సరే ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత నీకు అదే మర్చిపోయినందుకు అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది నాకు. అది నీకు అదే మొన్న అందరికి వస్తానంటే నువ్వు రాలేని పరిస్థితిలో ఉన్నావు. గట్టు అదే మొన్న మా మదర్కి బాగాలేదు కదా, గ్యాస్ ప్రాబ్లం ఉండి రాలేదు. భవిష్యత్తులో కంపల్సరీ వస్తా ఒకసారి అందరూ కలిసినప్పుడు. మన మామూలు ఇక్కడ పంపించి రాకుండా ఉన్న మిత్రులకు నువ్వేం చెప్తావు? నువ్వు చెప్పు ఇప్పుడు వీడియో సాక్షిగా. అది అందరికీ సాయం చేసిన వాళ్ళ ప్రతి విద్యార్థి, నాతో పాటు చదువుకున్న ప్రతి విద్యార్థికి ధన్యవాదాలు. ఓకే, ఇది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ నరేందర్ రెడ్డి. పాపం చాలా దీనస్థితిలో ఉన్నాడు ఆరోగ్యపరంగా. కాబట్టి కొంత మేము ఫ్రెండ్కి పెద్ద ఎత్తున కాకుండా కానీ కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో విజయవాడ దాకా వచ్చినాము. ఇంకా ఈరోజు మనం సాయం చేస్తున్నాం. మా అన్న ఇంకా నరేందర్ రెడ్డి వాళ్ళ అన్న, మా అన్న సీనన్న కూడా ఉన్నాడు. పాపం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం మేమందరూ. పాపం వాళ్ళ అన్న ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయనే కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఈ మంచానికి పరిమితమైన తమ్ముడిని ఏ విధంగా వదిలిపెట్టకుండా, మామూలుగా అయితే సరే ఫ్యామిలీస్ వేడిపోయిన తర్వాత మహిళల నుంచి కూడా కొంత ఇబ్బంది అవుతుంది, కానీ పాపం వాళ్ళ భార్య కూడా నరేందర్ రెడ్డికి చాలా సొంత మరిదిగా కాకుండా సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మీ నరేందర్ రెడ్డి తరపున మేము వాళ్ళ కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులందరూ కూడా ధన్యవాదాలు మా 10th క్లాస్ తరపున తెలియజేస్తున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ. తీసుకో. ఓకే, తర్వాత తీస్తాడు. అది పెద్ద సాయమేం కాదు, ఏదో నీ చేతి ఖర్చుల మంది ఉంచుకో. నీకు 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 ఏ సమస్య నీకు ఏ సమస్య వచ్చినా కానీ నీ 10th క్లాస్ బ్యాచ్ ఉంది అనేది గుర్తుపెట్టుకో అంతవరకు. సంతోషం నాకు, అది గుర్తుపెట్టుకున్నాను. అది చాలా సంతోషం నాకు.